హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 9:30కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మొబిక్విక్. ఈ మొబిక్విక్ సంబంధించిన యూజర్స్ డేటా అనేది లీక్ అయిందని చెప్పి రీసెంట్గానే మనకు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. మొత్తం చూస్తే 8.2 TB వరకు ఈ డేటా సైజ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కలిపి 100 మిలియన్ యూజర్స్ డేటా అయితే లీక్ అయినట్టుగా అయితే రీసెంట్గా కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. దీనికి గాను మొబిక్విక్ చెప్పింది ఏమిటంటే, మా దగ్గర అయితే డేటా ఏమీ లీక్ అవ్వలేదు, మా యూజర్స్ డేటా అంతా చాలా సేఫ్గా ఉంది, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సో డేటా అయితే లీక్ అవ్వలేదని చెప్పి వీళ్ళైతే చెప్పారు. కాకపోతే ఈ డేటాని డార్క్ వెబ్లో పెట్టేసి ఆల్రెడీ బిట్ కాయిన్ ద్వారా అమ్మకాలు కూడా జరిగిపోతున్నాయని చెప్పేసి సో రూమర్స్ కూడా అయితే వచ్చినాయి. ఇప్పుడైతే ఆర్బీఐ సీరియస్ అయిందనమాట మొబిక్విక్ మీద. సో ఆర్బీఐ చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ డేటా లీకేజ్ ఉందో దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే జరపాలని చెప్పేసి ఆర్బీఐ చెప్తుంది. ఒకవేళ నిజంగానే డేటా లీక్ అయితే మాత్రం భారీ జరిమానా ఇప్పుడు మొబిక్విక్ అయితే పడబోతుంది అనమాట. ఎందుకంటే సెక్యూరిటీ ఫాల్ ఉండడం వల్ల ఈ డేటా లీక్ అయింది కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటోరోలా నుంచి మోటో G20 అండ్ G60 ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈ G60కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అనమాట. G60 చూస్తే ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతున్నట్టు తెలుస్తుంది. G20లో క్వాడ్ కెమెరా సెటప్ అయితే రేర్ సైడ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. G60 చూస్తే 6.78 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ట్రిపుల్ కెమెరాలో మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 16 మెగాపిక్సెల్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అని తెలుస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. 6000 mAh బ్యాటరీతో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి లీక్స్ ద్వారా అయితే తెలుస్తున్నాయి. సో ఆల్రెడీ మన ఇండియాలో చూస్తే G10 అండ్ G30 అనుకోండి, రెండు మొబైల్స్ ని వీళ్ళు లాంచ్ చేసినట్టున్నారు. సో ఇంకా మనకి G సిరీస్ మీద వీళ్ళు చాలా మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే G60 అండ్ G20కి సంబంధించిన లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి Realme 8 Pro. ఈ మొబైల్ కి ఇప్పుడు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్ ని ఇప్పుడు Realme అయితే రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. మీరు ఎవరైనా 8 Pro యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏప్రిల్ నెల సెక్యూరిటీ ప్యాచ్తో పాటు మీకు కెమెరా ఆప్టిమైజేషన్ కూడా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే Realme Narzo 30 మొబైల్ ఫోన్కి సంబంధించిన ఇమేజ్ అనేది ఒక సర్టిఫికేషన్ సైట్లో అయితే స్పాట్ అయింది. ఆల్రెడీ మనం చూస్తే Narzo 30A, Narzo 30 Pro ఈ రెండు మొబైల్స్ని అయితే Realme ఇండియాలో లాంచ్ చేసింది. Realme Narzo 30లో రెండు వేరియంట్స్ అయితే రాబోతున్నట్టుగా మనకి రూమర్స్ అయితే చెప్తున్నాయి అనమాట. 4G LTE వేరియంట్, ఇంకోటిసరికి 5G వేరియంట్. ఆల్రెడీ మణికుమార్ జైన్ గతంలో చెప్పాడు Realme Narzo 30లో వీళ్ళు 5G వేరియంట్ కూడా తీసుకురాబోతున్నట్టుగా. సో ఈ రెండు మొబైల్స్ అయితే ఇప్పుడు రాబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి లీక్ అయిన ఇమేజ్ ప్రకారం కనుక చూస్తే ఈ ఇమేజ్ చూడడానికి Realme 7 ఉంది కదా మొబైల్, సో ఇంచుమించు సేమ్ డిజైన్లోనే ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక అలాగే Realme C20, C21, C25 ఈ మూడు మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 8వ తారీఖున ఈ మూడు మొబైల్స్ని Realme అయితే లాంచ్ చేయబోతుంది అనమాట. ఈ మూడు మొబైల్స్ని ఆల్రెడీ వేరే మార్కెట్లో లాంచ్ చేసింది. వియత్నాంలో C20ని, మలేషియాలో C21ని, ఇండోనేషియాలో C25ని అయితే ఆల్రెడీ లాంచ్ చేసేసింది Realme. సో అవే మొబైల్స్ని ఇప్పుడు ఇండియాలో ఒకేసారి మూడింటిని అయితే లాంచింగ్ అయితే సిద్ధం చేసింది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మొబైల్స్ వచ్చేసరికి బిలో 10,000లో ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ సిరీలో ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి ఈ అప్డేట్ అనేది మనకి iOS 14.5 బీటా 6లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే మనకి 14.5 స్టేబుల్ వర్షన్ ఎప్పుడైతే అప్డేట్ వస్తుందో అప్పుడు మీరు ఈ సిరీలో కొత్త అప్డేట్ని అయితే చూడొచ్చు. ఈ అప్డేట్ ద్వారా ఇంకో 2 వాయిస్ని అయితే వీళ్ళు సిరీకి యాడ్ చేశారు. ఇప్పుడు చూస్తే మనకి కొన్ని కంట్రీస్లో ఫీమేల్ వాయిస్ ఉంటుంది, కొన్ని కంట్రీల వరకు వీళ్ళు మేల్ వాయిస్ని అయితే ప్రొవైడ్ చేశారు కదా, సో డిఫాల్ట్ వాయిస్. సో వాటిని వచ్చేసరికి ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా టైం ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు అని కూడా అయితే తెలుస్తుంది. అంటే షెడ్యూల్ పెట్టుకోవచ్చు ఏ వాయిస్ ఎప్పుడు రావాలనేది. మరో 2 వాయిస్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో F19 మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 6వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గానే ఒప్పో F19 Pro, F19 Pro Plus అని చెప్పేసి 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. సో అదే టైంలో ఈ మొబైల్ కూడా లాంచ్ చేయొచ్చు, కానీ లాంచ్ చేయలేదు. ఈ మొబైల్లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. సో చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి PUBG లైట్, PUBG మొబైల్ లైట్ కాదు, PUBG లైట్ పీసీలో ఆడుకునే గేమ్ అనమాట. ఏవైతే ఎక్కువ పెద్ద గ్రాఫిక్ కార్డులు లేని పీసీస్ ఉంటాయో వీటిలో ఆడడం కోసం PUBG లైట్ని అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు గతంలో మనకి PUBG మొబైల్ లైట్ ఎలా తీసుకొచ్చారో సో అదే రకంగా ఇది కూడా పీసీల కోసం అయితే తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు, కానీ PUBG డెవలపర్స్ అయితే ఒక అనౌన్స్ చేశారనమాట. ఏప్రిల్ 29 నాటికి ఈ PUBG లైట్ అనేది సో డిస్కంటిన్యూ అయితే చేయబోతున్నారు. సో ఎవరైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని ఉంటారో వీళ్ళైతే ఆడుకోవచ్చు. అంటే
ఈ మంత్ ఎండింగ్ వరకు వీళ్ళకి సర్వీస్ని అయితే అందిస్తారు. సో 29 తర్వాత నుంచి ఆడుకోవచ్చు, కానీ సర్వీస్ అయితే ఇంకా పబ్జీ నుంచి అయితే ఉండదు. అది కూడా మే 29 వరకు అయితే ఆడుకోగలరు. మే 29 తర్వాత కంప్లీట్ దీన్ని అయితే డిస్కంటిన్యూ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఒక షెడ్యూల్ని అయితే ప్రకటించారన్నమాట. వీళ్ళు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే వెబ్సైట్లో మనకి ఈ డౌన్లోడ్ కూడా అయితే కనిపించట్లేదు. డైరెక్ట్గా ఈ షెడ్యూల్ అయితే వాళ్ళు అక్కడ ప్రకటించారు. సో ఎందుకు క్లోజ్ చేస్తున్నారు ఏంటనే దాని మీద అయితే పూర్తిగా వీళ్ళు ఇక్కడ వివరణ అయితే ఇవ్వలేదు, కానీ సో మేము వచ్చిన పని అయితే పూర్తి అయిపోయింది, ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి అని చెప్పేసి అన్నట్టుగా సో వీళ్ళు ఇక్కడైతే పోస్ట్ చేశారు. ఆల్రెడీ మొబైల్ ఫోన్స్కి పబ్జీని తీసేది ఇండియాలో చూస్తే, ఇప్పుడు ఎవరో ఒకరు పీసీలో ఇలాగ లైట్ వర్షన్తో ఆడుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు ఆ అదృష్టం కూడా పోయేలాగైతే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకు తెలిసిందే ఈ COVID-19 పుణ్యం అని చెప్పేసి సెమీ కండక్టర్ కొరత అయితే ఏర్పడింది అనమాట. అయితే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చర్ అయిన TSMC అయితే ఈరోజు ఒక అనౌన్స్ చేసిందనమాట. వీళ్ళు రానున్న 3 సంవత్సరాల్లో సెమీ కండక్టర్స్ మీద $100 బిలియన్ వరకు వీళ్ళు ఇన్వెస్ట్ అయితే చేయబోతున్నారు చెప్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 7,33,620 కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఈ 3 సంవత్సరాల్లోనే ఇన్వెస్ట్ అయితే చేసి సెమీ కండక్టర్ కొరతనైతే తీర్చాలని చెప్పి భావిస్తున్నట్టు చూస్తుంది. ఆల్రెడీ శాంసంగ్ చూస్తే ఇదే కొరతనైతే ఎదుర్కొంటూ వచ్చింది మొన్నటి వరకు. వీళ్ళు యూఎస్లోనే టెస్లాలో చూసుకుంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఉందో అక్కడ ఈ కొరత అయితే ఏర్పడిందంట. అయితే వీళ్ళు ఏం చేశారంటే డే అండ్ నైట్ బాగా కష్టపడి ఏదైతే ఆ కొరత ఉందో ఆ లోటు ఆ ఎలుతుని అయితే వీళ్ళు తగ్గించి ఇప్పుడు నార్మల్ స్థాయికి వచ్చేసినట్టుగా శాంసంగ్ అయితే ప్రకటించింది. ఇక మన ఇండియన్ గవర్నమెంట్ కూడా అయితే ప్రకటించిందనమాట. ఎవరైతే ఇండియాలో ఈ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెడతారో వాళ్ళకి వచ్చేసరికి $1 బిలియన్ వరకు గవర్నమెంట్ అయితే సహకారం అందిస్తామని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుందనమాట. ప్రస్తుతానికి చూస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో సో ఇండియా నెంబర్ 2కి అయితే వస్తుంది. సో నెంబర్ 2 పొజిషన్లో ఇప్పుడు ఇండియా ఉండడం కోసం మనకి సెమీ కండక్టర్స్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ బాగా అవసరం. సో దానికోసం ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎవరు పెట్టడానికి వస్తే వాళ్ళకి $1 బిలియన్ వరకు సో ఆఫర్ అయితే చేస్తుంది అనమాట గవర్నమెంట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ కోర్టానా, మైక్రోసాఫ్ట్ అసిస్టెంట్. యాక్చువల్గా దీన్ని వచ్చేసరికి వీళ్ళు ఆండ్రాయిడ్ డివైస్కి అలాగే iOS డివైస్కి 2018 అనుకుంటా తీసుకొచ్చారు సపోర్టు. బట్ వచ్చేసరికి చాలామంది కాదు ఎవరు ఈ కోర్టానా అయితే వాడరు. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ జూలైలోనే అనౌన్స్ చేశారనమాట. సో ఈ ఇయర్ వచ్చేసరికి iOS డివైస్కి అలాగే ఆండ్రాయిడ్ డివైస్కి కోర్టానా సపోర్ట్ అయితే ఇంక మేము తీసేస్తున్నాం అని చెప్పేసి. సో నిన్నతో ఇక వీళ్ళు చెప్పిన డేట్ అయితే ముగిసిపోయింది. ఈ రోజు నుంచి మీకు కోర్టానా అనేది ఆండ్రాయిడ్ డివైస్కి అలాగే iOS డివైస్కి అయితే పనిచేయదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ రీసెంట్గానే వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ చేసింది కదా, Mi 11 Ultra. సో అదైతే ఇప్పుడు మన ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ చేశారనమాట. ఇప్పుడు ఈ నెల 23వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో అయితే షామీ లాంచ్ చేయబోతుంది. నేను ఎంత తొందరగా అనౌన్స్ చేస్తుందని చెప్పి నేను అనుకోలేదు. ఇంకా రావడానికి ఒక నెల 2 నెలలు పట్టిద్ది అనుకున్నాను. బట్ వచ్చేసరికి వీళ్ళు చాలా త్వరగానే ఇండియాలోకి ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు తీసుకురావడమే చాలా కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు OnePlusకి గట్టి పోటీ ఇవ్వాలి అంటే అక్కడ సరైన మొబైల్ నన్ను అడిగితే Mi 11 Ultra అని చెప్తాను. కాకపోతే ఇండియాలో ఈ మొబైల్ ప్రైస్ షామీ ఎంత పెడుతుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 9 అండ్ 9 Pro ఈ రెండు మొబైల్స్కి Oxygen OS 11.2.2.2 అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. సో ఈ అప్డేట్ ద్వారా వీళ్ళు ఇంకా మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ని ఇచ్చినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. సో చిన్న కంపెనీలు కూడా చూస్తే కొత్త మంత్ రాగానే ఓ 2-3 డేస్లో ఆ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ని అయితే అందించేస్తున్నారు కొంచెం పాపులర్ మొబైల్ మోడల్స్కి. సో OnePlus చూస్తే ఇంకా మార్జినల్ సెక్యూరిటీ ప్యాచ్ ఇస్తుందంట. ఇప్పుడు ఏప్రిల్ కూడా అయితే వచ్చేసింది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్కి సంబంధించిన ఒక మొబైల్ ఇప్పుడు గూగుల్ కాన్సోల్ అయితే స్పాట్ అయింది. ఇక్కడ కోడ్ నేమ్ Quantum 2 అని చెప్పి అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మోడల్ నెంబర్ అన్ని చూస్తే ఇది Samsung Galaxy A82 అయి ఉండొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి Snapdragon 855+ ప్రాసెసర్తో రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది 5G సపోర్ట్తో అయితే ఈ మొబైల్ని శాంసంగ్ తీసుకురావాలని చెప్పి అయితే చూస్తుంది. ఇక అలాగే Samsung Galaxy M21 ఈ మొబైల్కి వచ్చేసరికి Android 11 One UI 3.1తో అప్డేట్ అనేది రోల్అవుట్ చేయడం అయితే శాంసంగ్ స్టార్ట్ చేసిందనమాట. మీరు ఎవరైనా M21 యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. సో ఈ మొబైల్ని వీళ్ళు లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. సో 1 year అయితే అవుతుంది ఇప్పటికి. ఈ 1 year గాను వీళ్ళు చూసుకుంటే UI అప్డేట్ అనేది 4 UI అప్డేట్లు అయితే ఇచ్చారు. ఫస్ట్ లాంచ్ అయినప్పుడు 2.0 ఉండేది, తర్వాత 2.1 ఇచ్చారు, 2.5 ఇచ్చారు, రీసెంట్గానే 3.0 ఇచ్చి ఇప్పుడు 3.1 కూడా అయితే అప్డేట్ రూపాన్ని అందించారు. ఇక అలాగే Samsung F02s అలాగే Samsung F12 ఏప్రిల్ 5వ తారీఖున ఈ రెండు మొబైల్స్ని మన ఇండియాలో అయితే శాంసంగ్ లాంచ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో అయితే లైవ్కి అయితే వచ్చేసినాయి. సో F సిరీస్ అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా వీటిని అయితే సేల్కి అయితే తీసుకొస్తారు. ఈ మొబైల్స్ ఏం లేదు, M02s అలాగే M12 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో సో అవే మొబైల్స్ని వీళ్ళు F సిరీస్లో అయితే తీసుకొస్తున్నారు నాకైతే అనిపిస్తుంది.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్, దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేశారనమాట. దీని పేరు వచ్చేసరికి వీళ్ళు రీమిక్స్ అని అయితే పెట్టారు. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే, ఇంతకుముందు టిక్టాక్లో మనకి డ్యూయట్ అనే ఒక ఫీచర్ అయితే ఉండేది. సో ఎవరిదైనా వీడియో పక్కన మనం ఇంకో వీడియోని అయితే చేయొచ్చు కదా. సో అదే ఫీచర్ని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి అయితే తీసుకొచ్చింది అనమాట. దానికి కానీ వీళ్ళు రీమిక్స్ అని చెప్పి అయితే పేరు పెట్టినట్టుగా తెలుస్తుంది. మీరు ఎవరైనా రీల్స్ వాడుతుంటే చెక్ చేసుకోండి, మీకు ఇంకో ఫీచర్ కూడా వచ్చేసింది, టిక్టాక్ లాంటి ఫీచర్. కుమ్మేయండి ఏమైనా తిట్టుకునే ఏమంటే పక్కన ఇంకోళ్ళు పెట్టుకొని తిట్టేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి, వివో S1 అలాగే V15 Pro ఈ రెండు మొబైల్స్కి Android 11 Fun Touch OS 11తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే అందరు యూజర్స్ కాదు, కొంతమంది లిమిటెడ్ యూజర్స్కి మాత్రమే ఈ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. సో మీరు ఎవరైనా S1 అలాగే V15 Pro ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు Android 11 అప్డేట్ వచ్చిందేమో. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 సిరీస్ని రీసెంట్గానే లాంచ్ చేసి మనకి 16వ తారీఖు నుంచి వీటి సేల్స్ని కూడా అయితే స్టార్ట్ చేసింది కదా. ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళ సేల్స్ 500 కోట్ల రూపాయలు దాటినట్టుగా ఓన్లీ ఇండియాలోనే. సో ఇప్పుడు రెడ్మీ అయితే చెప్తుందనమాట. సో మేము చూసారా ఎంత గొప్ప వాళ్ళమో, మేము అప్పుడే 500 కోట్ల రూపాయల సరుకు అయితే అమ్మేసాము అని చెప్పేసి ఇప్పుడు రెడ్మీ అయితే గొప్పలు బాగుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.